ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. నేను కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్‌గా 3 ఎంసీక్యూస్ ఈరోజు తీసుకొనొచ్చాను. ఈ ఎంసీక్యూస్‌లో మీరు ఎన్ని కరెక్ట్‌గా సాల్వ్ చేయగలిగారు అనేది మన కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. రైట్? ఒకవేళ మీకు తెలియని సబ్జెక్ట్ గురించి ఏదైనా డిస్కషన్స్ జరిగితే దాని మీద మాత్రం కొంచెం నోట్ మేక్ చేసి పెట్టుకోండి. ఓకే? ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్‌లీ మ్యాచెస్ ద మిలిటరీ ఆపరేషన్స్ విత్ దేర్ పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఆర్ ఆబ్జెక్టివ్స్? సో, అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఫస్ట్ ఏమంటున్నారంటే కొన్ని మిలిటరీ ఆపరేషన్స్ గురించి మాట్లాడుతున్నాము. ఇందులో పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి అది మ్యాచ్ అవుతుందో చూడాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఆబ్జెక్టివ్స్‌తో మ్యాచ్ అవుతున్నారా లేదా కూడా చూడాలి. రైట్? సో, ఆపరేషన్ నొమాడిక్ ఎలిఫెంట్ ఉంది. రైట్? ఇదొచ్చేసి ఇండియా అండ్ మంగోలియాకి జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ అనేసి చెప్తున్నారు. రైట్? తర్వాత ఆపరేషన్ మలబార్ ఇది నేవల్ ఎక్సర్‌సైజ్ ఇన్వాల్వింగ్ ఇండియా, యూఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. నేవల్ ఎక్సర్‌సైజ్ ఇన్వాల్వింగ్ ఎవరెవరు? ఇండియా, యూఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఆపరేషన్ మైత్రి ఇదొచ్చి ఇండియా అండ్ నేపాల్ మిలిటరీ కోఆపరేషన్ ఇనిషియేటివ్ అని చెప్తున్నారు. సో, మైత్రి వచ్చేసి ఇండియాకి, నేపాల్‌కి మధ్యన జరుగుతున్న మిలిటరీ కోఆపరేషన్ ఇనిషియేటివ్ అంటున్నారు. రైట్? ఈ మూడిట్లో ఏది కరెక్ట్? డి. అన్నీ కరెక్ట్ అండి. ఫస్ట్ వన్ నొమాడిక్ ఎలిఫెంట్ ఏదైతే ఉందో ఇండియాకి, మంగోలియాకి మధ్యన జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ అన్నమాట. తర్వాత మలబార్ ఏదైతే ఉందో అది నేవల్ ఎక్సర్‌సైజ్. ఏ ఏ కంట్రీస్‌ని ఇంక్లూడ్ చేస్తుంది? ఇండియా, యూఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. తర్వాత మైత్రి ఆపరేషన్ ఏదైతే ఉందో ఇండియాకి, నేపాల్‌కి మధ్యన జరిగే మిలిటరీ కోఆపరేషన్ ఇనిషియేటివ్ అన్నమాట. రైట్? ఇప్పుడు మన సెకండ్ క్వెషన్ ఏంటో చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇది మొన్న రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్‌లో వచ్చింది. రైట్? సో, ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏంటి? ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఆర్‌బీఐ యాక్ట్ ఆఫ్ 1934 అంటున్నారు. నెక్స్ట్ ఇట్ ఈస్ చైర్డ్ బై ద యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. థర్డ్ పాయింట్ చూడండి. ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంథెన్ అండ్ ఇన్‌స్టిట్యూషనలైజ్ ద మెకానిజం ఫర్ మెయింటైనింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్. ఈ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఎఫ్ఎస్‌డిసి డెఫినిషన్‌లో ఉంది చూడండి. రైట్? ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంథెన్ అండ్ ఇన్‌స్టిట్యూషనలైజ్ మెకానిజం ఫర్ మెయింటైనింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్. రైట్? సో, చాలామంది థర్డ్ పాయింట్‌తో అగ్రీ కావచ్చు. కానీ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ కొంచెం కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. యాక్చువల్‌గా ఎఫ్ఎస్‌డిసి స్టాట్యుటరీ బాడీ కాదండి. ఓకే. ఏ లా ద్వారా కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇట్ ఈస్ ఎ నాన్ స్టాట్యుటరీ బాడీ. అసలు ఇది ఎందుకొచ్చింది అంటే 2010లో రఘురామ్ రాజన్ కమిటీ రికమెండ్ చేసిందనమాట. ఆ రికమెండేషన్ ద్వారా దీన్ని సెటప్ చేశారన్నమాట. సో, ఆర్‌బీఐ యాక్ట్ 1934 ద్వారా కాదు. మన రఘురామ్ రాజన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ద్వారా దీన్ని సెటప్ చేశారు. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ దీన్ని చైర్ చేస్తారు. సో, సెకండ్ పాయింట్ కూడా కరెక్ట్. థర్డ్ పాయింట్ కూడా కరెక్ట్. మనం ఇందాకడే చూసాం కదా! సో, దీని ఎయిమ్ ఏంటి అంటే మన దగ్గర మాక్రో ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్స్‌ని మానిటర్ చేయడానికి, అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఏమైనా రిస్క్స్ ఉన్నాయి వాటిని అసెస్ చేయడానికి, అలాగే ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ మధ్యన కోఆర్డినేషన్‌ని ఎన్హాన్స్ చేయడానికి, ఇంకా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డెవలప్‌మెంట్‌ని ప్రమోట్ చేయడం కోసం. రైట్? సో, వీటి కోసం మన ఎఫ్ఎస్‌డిసి వర్క్ చేస్తుందన్నమాట. రైట్? ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్ యూఎన్ బాడీస్ విత్ ద రిపోర్ట్స్ దే పబ్లిష్ అంటున్నారు. ఇక్కడ కొన్ని యూఎన్ బాడీస్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని రిపోర్ట్స్ ఇచ్చారు. రైట్? సో, మ్యాచ్ చేయండి. కరెక్ట్‌గా ఏ బాడీ ఏ రిపోర్ట్ ఇస్తుంది అనేది మనం మ్యాచ్ చేయాలి. రైట్? యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. సో, ఇవి 4 యూఎన్ బాడీస్ ఇచ్చారు. రిపోర్ట్స్ వచ్చి హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్, ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్, వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్, స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్. సో, ఈ 4 రిపోర్ట్స్ ఇచ్చారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వచ్చి హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ ఇస్తుందండి. రైట్? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వచ్చి ఎమిషన్ గ్యాప్స్ రిపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్ ఇస్తుంది. వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రీసెంట్‌గా ఈ రిపోర్ట్ ఇచ్చింది. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్. రీసెంట్‌గా ఈ రిపోర్ట్ పబ్లిష్ అయింది. రైట్? సో, అన్నీ కూడా కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యి ఉన్నాయి. రైట్? ఆన్సర్ ఈస్ ఏ. వేర్ 1, 2, 3 అండ్ 4. సో, అంతేనండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు ఈ 3 క్వెషన్స్‌లో ఏ టాపిక్ పైన మీకు మంచి నాలెడ్జ్ ఉంది? లేదా ఎన్ని క్వెషన్స్ మీరు రైట్‌గా ఆన్సర్ చేయగలిగారు అనేది కామెంట్స్‌లో పెట్టండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే యూపీఎస్‌సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఆల్ ది బెస్ట్.